రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా న్యాయం కోసం బాధితులు అధికార పక్షం కంటే ప్రతిపక్ష నేత వైపే చూస్తున్నారా? అమరావతి రైతుల నుంచి మొదలు పెడితే డిఎస్సి అభ్యర్థులు, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల వరకు వరుసగా మాజీ సీఎం జగన్ ఆశ్రయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార కూటమి పాలనలో తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని భావిస్తున్నటువంటి కొన్ని వర్గాలు జగన్ వద్దకు వెళ్ళడం అన్న కారణాలేంటి? రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి ఆయనే దిక్కని అవుతున్నారా? ఆయన సంక్షేమ పాలన వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు తమ సమస్యలపై పోరాటం చేయండి అంటూ ఎందుకు వస్తున్నారు? రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా మాజీ సీఎం దగ్గరకు వెళితే తమకు న్యాయం జరుగుతుందని ఎందుకు భావిస్తున్నారు? లెట్స్ వాచ్. రైతులు, నిరుద్యోగులు, యువత ఇలా అన్ని వర్గాలకు మాజీ సీఎం జగన్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్య చెబితే భవిష్యత్తులో అయినా తమకు న్యాయం దక్కుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వద్దనుకున్న ప్రజలు ఇప్పుడు వైసీపీ అధినేతను కలుస్తూ ఉండడం ఏపీలో మారుతున్న భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంలా కనపడుతోంది. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలు ప్రతిపక్ష నేతను ఆశ్రయించడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఇది ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా, లేక ప్రతిపక్షం రాజకీయంగా బలపడేందుకు దోహదపడే పరిణామమా అనే చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. జగన్ పాలన అంతం కావాలి, కూటమి పాలన రావాలి అంటూ పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు. దీంతో కూటమి ప్రభుత్వం 164 సీట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇక 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్లు ఆయన సంక్షేమ పథకాల అమలే ప్రధాన అజెండాగా పాలన చేశారు. కానీ ఎందుకో జగన్ పాలన ప్రజలకు నచ్చలేదు. దీంతో అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి యువత కూడా ప్రధాన కారణం. జగన్ అధికారంలో ఉండగా రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవంటూ నాటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. జగన్ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడంతో ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రధాన అజెండాగా మారింది. ఎన్నికల ముందు 10,000 పోస్టులతో డిఎస్సి ఇస్తున్నట్టు జగన్ ప్రకటించినా ఎన్నికల షెడ్యూల్ రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, మొదటి సంతకం డిఎస్సి పైన చేస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు మద్దతుగా ఓట్లేశారు. చంద్రబాబు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి ఫైల్ పైనే మొదటి సంతకం చేశారు. అలాగే 16,000కు పైగా పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే ఆందోళన బాట పట్టింది. తాజాగా డిఎస్సి అభ్యర్థులు వైసీపీ అధినేతతో సమావేశమయ్యారు. మెగా డిఎస్సిలో తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జగన్ కూడా అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. డిఎస్సిలో ఉద్యోగం వచ్చిందంటూ ముందు చెప్పి ఆ తర్వాత ఎవరినైతే పక్కన పెట్టారో అలాంటి కేసులపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు. దీంతో జగన్ నిర్ణయంపై డిఎస్సి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి రైతులు గతంలో జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ కి వ్యతిరేకంగా ఊరువాడ ప్రచారం చేశారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొందరు రైతులు ప్రభుత్వం తీరుని వ్యతిరేకిస్తున్నారు. 2 ఏళ్ల పాటు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎదురు చూసిన అమరావతి రైతులు కొందరు చివరకు జగన్ వద్దకు వచ్చారు. ఎన్నికల ముందు తనను రాజధాని రైతులు వ్యతిరేకించినా జగన్ వారిని మాత్రం ద్వేషించలేదు. రైతుల సమస్యలు పూర్తిగా విన్నారు. అంతేకాదు వారికి కావలసిన న్యాయ సాయం అందిస్తానని చెప్పారు. మాట చెప్పడమే కాదు, రాజధాని రైతుల సమస్యలపై అధ్యయనానికి పార్టీ నేతలతో ఓ కమిటీని, న్యాయ సాయం అందించేందుకు పార్టీ లీగల్ సెల్ తో మరో కమిటీని నియమించారు జగన్. రానున్న రోజుల్లో అమరావతి రైతుల సమస్యలపై పోరాటం చేసే దిశగా కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు పార్టీ అధినేత. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసుల్లో ప్రధానమైన కేసు సుగాలి ప్రీతి హత్య. 2017లో సుగాలి ప్రీతి హత్య జరిగినప్పటికీ ఇంతవరకు దోషులను శిక్షించలేదు. దీంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన ఎన్నికల అజెండాగా మార్చారు. వైసీపీ అధికారంలో ఉండగా సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తానని ఆమె తల్లిదండ్రులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి
ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటగా సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపిన పవన్ కళ్యాణ్ నాటి సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు 5 సెంట్ల ఇళ్ల స్థలం, 5 ఎకరాల పొలం, ఆమె తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా జగన్ ఇచ్చారు. అయినప్పటికీ సుగాలి ప్రీతి హత్యకు న్యాయం జరగాలంటూ ఆమె తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ను ఆశ్రయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇంతవరకు సుగాలి ప్రీతి కేసు విషయంలో కదలిక లేదని తాజాగా వాపోతున్నారు ఆమె తల్లిదండ్రులు. కూటమి అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిస్తే తాను ఈ కేసులో ఏమీ చేయలేనని చెప్పారంటూ ఆరోపిస్తున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇటీవలే వైసీపీ అధినేత జగన్తో సమావేశమయ్యారు. తమ కుమార్తె హత్యకు కారణమైన వాళ్లను శిక్షించేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ అధినేతను కోరారు. గతంలో జగన్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని ఆరోపించిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇప్పుడు అదే జగన్ దగ్గరకు న్యాయం కోసం రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా 1-2 సంఘటనలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అవుతున్నారు. అటు ప్రజలు కూడా జగన్ తో తమ సమస్య చెప్పుకుంటే దానికి పరిష్కార మార్గం లభిస్తుంది అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదని భావిస్తున్న వర్గాలకు జగన్ ఇప్పుడు ఆశాకిరణంలా కనిపిస్తున్నారనే టాక్ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోటీ మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను ఏ దిశగా మలుపు తిప్పుతాయో చూడాలి.